వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడపల్లిలో శరవేగంగా అభివృద్ధి పనులు. దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు. కోనసీమ తిరుమల వాడపల్లిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని దేవస్థానం పాలక మండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు అన్నారు. వెంకన్న హుండీ ఆదాయం 2.17 కోట్ల రూపాయలు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ ముదునూరి వెంకటరాజు మాట్లాడుతూ ఆలయ ఆదాయ వ్యయాల లెక్కలన్నీ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటూ నెలకోసారి ఆదాయ వ్యయాల వివరాలు మీడియా సమావేశంలో తెలపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సైతం ప్రజలకు భక్తులకు అన్ని విషయాలు వివరించాలని తెలిపారు. ప్రస్తుతం దేవస్థానం వద్ద 27 కోట్ల రూపాయలు నిల్వ ఉన్నాయన్నారు. అభివృద్ధి సైతం అప్పటికీ ఇప్పటికీ పోల్చి చూస్తే ఎంతో మార్పు కనిపిస్తోందన్నారు. కోనేరు పనులు పూర్తవుతున్నాయని, వకులామాత అన్నదాన భవనం కేంద్రం మార్చి నెలాఖరు వరకు పూర్తి చేసి భక్తులకు అందుబాటులో తెచ్చే విధంగా కృషి చేస్తున్నామన్నారు. రహదారి విస్తరణ పనులు సైతం త్వరలో మొదలవుతాయన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంజూరు చేసిన 7 కోట్ల రూపాయలతో ఏటిగట్టు రహదారి అభివృద్ధి సైతం జరుగుతుందన్నారు. వాడపల్లి అనగానే ప్రసిద్ధ క్షేత్రమని 2 రాష్ట్రాల్లో వెలుగొందుతోందన్నారు. ఎమ్మెల్యే బండారు వాడపల్లి అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు సైతం తోడ్పాటు అందిస్తున్నారని అన్నారు. రానున్న స్వామివారి కళ్యాణం అద్భుతంగా నిర్వహిస్తామన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో స్వామివారి వైభవాన్ని ప్రచారం చేస్తున్న మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మన కోనసీమ తిరుపతిగా పేరుగాంచినటువంటి వాడపల్లి దేవస్థానంలో జరిగేటువంటి ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి విలేకరి సోదరులందరికీ కూడా ముందుగా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీకు తెలిసిందే, నిన్న మన స్వామివారిది ఉండి లెక్కింపు జరిగింది. అది ఇంచుమించుగా 2,17,00,000 సుమారు వచ్చి రావడం జరిగింది. అంటే గత నెలలో, జనవరి నెలలో మన సంక్రాంతి మొన్న అన్నీ ఉన్నప్పటికీ కూడా 2,04,00,000 అయింది. దాని మీద 11 లక్షలు పెరగడం చాలా ఆనందదాయకం. భక్తులు కూడా అందరూ కూడా వేలాదిగా లక్షలాదిగా మన వాడపల్లి క్షేత్రానికి వచ్చి వాళ్ళు మన దేవుని కటాక్షం తీసుకోవడం, అలాగే దానికి ముఖ్య పాత్రగా మీ విలేకరుల సోదరులందరూ కూడా దాన్ని ఏంటంటే ఎక్కడ చూసినా సరే మన పబ్లిసిటీ మీరందరూ చేసేటువంటి కృషి చాలా అమోఘమని ఒకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన అందరూ కూడా సమిష్టి కృషితో ఈరోజు మన క్షేత్రాన్ని చాలా డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మొన్న చెప్పాం, ప్రతి నెలలో కూడా ఒకసారి మీడియా ముఖంగా మన టెంపుల్కి వచ్చేటువంటి ఆదాయాలు, ఖర్చులు అన్నీ కూడా తెలియజేయాలని మా ట్రస్ట్ బోర్డు నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు కూడా చెప్పారు. ఏంటంటే మనంతా కూడా ట్రాన్స్పరెన్సీగా ఏదైతే ఉందో అది ప్రజలకి, పబ్లిక్కి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వార్షిక ఆదాయాలన్నీ మీకు మొన్న చెప్పాను. అలాగే ఈ రోజుకి మన దగ్గర ఉన్నటువంటి ఆదాయం ఎంత అంటే 27 కోట్లు, రమారం 27 కోట్ల రూపాయలు ఈరోజు మన దగ్గర ఆదాయం ఉండడం జరిగింది. అలాగే డెవలప్మెంట్ కూడా మీరు అందరూ కోనేరు ఇంచుమించుగా పూర్తిగా వస్తుంది. అలాగే మన అన్నదాన భవనం కూడా మేము అందరూ కూడా మార్చి ఆఖరికి దాన్ని కంప్లీట్ చేసి భక్తులకి అందరూ కూడా దాన్ని అన్నదాన భవనాన్ని ఇవ్వాలని ఆకర్షిస్తాం. అలాగే రోడ్ వైండింగ్ కూడా అతి త్వరలో జరగబోతుంది. నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. ఇంకా చాలా కార్యక్రమాలు, అదే పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేసినటువంటి 7 కోట్ల రూపాయల రోడ్డు, అలాగే మన ఎమ్మెల్యే గారు మొన్నే రీసెంట్గా మన మెల్లపాలెం నుంచి లొల్ల వరకు 2.3 కోట్లతో ఆ రోడ్డు కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అలాగే చాలా కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలన్నీ అన్నీ కూడా మనం చేసుకోవాలని రానున్న రోజుల్లో మన గుడిని అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వాడపల్లి అంటే ఒక ప్రసిద్ధి క్షేత్రంగా వెలుగొందడం మనకు అందరికీ ఈ కోనసీమ వాసులుగా, అలాగే ముఖ్యంగా మన కొత్తపేట నియోజకవర్గం ప్రజలందరూ కూడా గర్వించదగిన విషయం. దీనికి మన స్థానిక శాసనసభ్యులు బండారు సత్యనారాయణ చాలా కృషి చేస్తున్నారు. ఆయన కృషి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకో విషయం ఏంటంటే మనకు ఉన్నటువంటి డీసీ గారు కూడా ఆయన ఉన్న అనుభవం కానివ్వండి, ఆయనకు ఉన్నటువంటి ఆ కమిషనర్లో ఉన్న పరిచయాలు కానివ్వండి, ఆయన ఏ పని అయినా మనం చెప్తే ఆయన చిన్న కుర్రోళ్ళకి వెళ్ళి పాప అన్ని పనులు చేయించుకొచ్చి ఈరోజు ఇంత డెవలప్మెంట్ జరుగుతుందంటే ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో మన గుడిని అంటే చిన్న ఏమన్నా పొరపాట్లు ఏమైనా ఉంటే మీరు కూడా మాకు చెప్పాలి. మేము చెప్తే దాన్ని సర్దిస్తూ ఉంటాం. మేము అంతా కూడా ఎప్పుడు ముందు ఉంటాం. కాబట్టి మనందరూ సమిష్టిగా ఉండి ఈ గుడిని, టెంపుల్ని, ఈ మన వెంకటేశ్వర స్వామి ప్రత్యేకంగా వాడపల్లి కోనసీమ తిరుమలగా పేరుగాంచినటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ని మనం ప్రజలందరికీ కూడా నిష్పక్షపాతంగా ఏ విధమైన ఇది లేకుండా అంతా కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి అన్నదాన భవనం కూడా అతి త్వరలో అంటే మార్చి 4 మీకు అందించడం జరుగుతుంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి దీన్ని మరిన్ని భక్తులకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కలగజేసి రానున్న రోజుల్లో మన భక్తులు కూడా
అన్నీ కూడా ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరి ఒక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.